ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క జొన్న కొనుగోలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ రాజర్షీష పాల్గొన్నారు. ఎకరాకు 14 క్వింటాల కొనుగోలుకు త్వరలో జీవో జారీ చేస్తామని మంత్రి వెల్లడించారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఎమ్మెల్యే కోరారు. అదేవిధంగా ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో మంత్రి సీతక్క దివ్యాంగులకు వివిధ రకాల ఉపకరణాలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్రమంతా వరిధాన్యం ఎక్కువ పండించిన ఇక్కడ మాత్రం మరి జొన్న, అదేవిధంగా పత్తి, మరి ఇట్లాంటి పంట పండిస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ భూముల యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి అనుకూలతను దృష్టిలో పెట్టుకొని రైతులకు గిట్టుబాటు ధర అందిస్తూ వారు పండించినటువంటి పంట కూడా గతంలో 8, 10, 12 కిలోల వరకే ఉండేది. కానీ మన ప్రభుత్వము ఈరోజు 14 క్వింటాల వరకు కూడా ఒక్కొక్క రైతు దగ్గర కొనుగోలు చేయడానికి జీవో ఇవ్వడం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఆర్థికంగా నష్టపోయి కూడా రైతుల దగ్గరికి పంటలు కొనుగోలు చేసేటప్పుడు అధికారుల బాధ్యతను వ్యవహారం చేయాలి. ఇది వ్యాపారం చేస్తున్నటువంటి పని కాదు, రైతులను ఆదుకోవాలని చేస్తున్నటువంటి పని కాబట్టి పక్కన ఎవరో దళాలు కానీ మిగతా వాళ్ళు కానీ పనికిరానటువంటి జొన్నలు తీసుకొచ్చి మార్కెట్లో అమ్మేటటువంటి పరిస్థితికి దగ్గర చేస్తే రేపు రైతు పేరు మీద మిగతా వాళ్ళ ప్రభుత్వాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తే రేపు క్రిమినల్ కేసులు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఇబ్బందుల వల్ల అధికారులు జాగ్రత్త